సిట్టింగ్ ఎమ్మెల్యే అకాల మరణంతో ఆ సీటు ఖాళీ అయింది. బైపోల్ కోసం ఇంకా నోటిఫికేషన్ రాలేదు. కానీ రేపో మాపో ఎన్నికలు అన్నట్లుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. రోజుకో నేత తెర మీదకు వస్తున్నారు. టికెట్ రేస్ కొందరు అవుట్ అయితే మరికొందరు ఇన్ అవుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో నిలవబోతున్నారు? గెలుపు అవకాశాలు ఎవరికున్నాయి? సమీకరణాలు మారుతున్నాయా? బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత బైపోల్పై దృష్టి పెడతారా? మారుతున్న జూబ్లీహిల్స్ బైపోల్ ఈక్వేషన్స్. ఉప ఎన్నిక పిక్చర్లో కవిత కనిపించబోతోందా? జూబ్లీహిల్స్ బరిలో నిలిచే కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు? ఆ నలుగురిలో బీజేపీ టికెట్ దక్కేదెవరికి? బీజేపీ బరిలో ఉంటే టీడీపీ పోటీ చేస్తుందా? జూబ్లీహిల్స్ బైపోల్ నెక్స్ట్ లెవెల్ హీట్ క్రియేట్ చేస్తోంది. హైదరాబాద్లో మినీ భారత్ గా ఉన్న నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగబోతుండటంతో అన్ని పార్టీలు ఇప్పట్నుంచే గట్టి ఫోకస్ పెట్టాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కాకరేపుతోంది జూబ్లీహిల్స్ బైపోల్ రేసు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ సీటును దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకోసం గ్రౌండ్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో గత జనరల్ ఎలక్షన్స్ లో పోటీ చేసిన అజారుద్దీన్ ను బైపోల్లో బరిలోకి దించితే ఈక్వేషన్స్ వర్కౌట్ కావని ఆయన్ను గవర్నర్ కోట ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ బైపోల్ టికెట్ రేస్లో నుంచి తప్పించింది. ఇక ఈ సీటు నుంచి ఖచ్చితంగా బీసీలకే ఛాన్స్ ఇవ్వాలని పార్టీ స్ట్రాంగ్ గా డిసైడ్ అయిందంటున్నారు. బీసీ కోటాలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నవీన్ యాదవ్ పేర్లను పరిశీలిస్తున్న కాంగ్రెస్ పెద్దలు ఎవరైతే బెస్ట్ అనే అంశంపై రకరకాల సమీకరణాలను అంచనా వేస్తున్నారట. అయితే త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తోందట కాంగ్రెస్. ప్రస్తుతం హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి గట్టి నాయకత్వం లేదు. పరిస్థితి ఇలానే కొనసాగితే వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో గట్టి దెబ్బపడే ప్రమాదముందనే ఆలోచనలో పార్టీ ముఖ్య నేతలు ఆలోచన చేస్తున్నారట. అందుకు అనుగుణంగా జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక ఉంటుందని అంటున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని ప్లాన్ చేస్తోందట. ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ కలిసొచ్చే విధంగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతను బరిలో నిలపడం దాదాపు ఖాయమనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినాయకత్వం దాదాపు ఇదే విషయాన్ని క్యాడర్కు స్పష్టం చేసింది. గులాబీ పార్టీ ఇప్పటికే ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసింది. అయితే బీఆర్ఎస్ కు ఇప్పుడు కంట్లో నలుసు మాదిరిగా కవిత ఎపిసోడ్ మారింది. ఇప్పటికే పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందనే నెపంతో పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేశారు. ఆమె కూడా పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసి తెగదెంపులు చేసుకున్నారు. దీంతో రాజకీయంగా లైమ్ లైట్ లో ఉండాలంటే జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో కవిత నిలిచే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. జాగృతి పార్టీగా బరిలో నిలిచి తన పొలిటికల్ స్ట్రాటజీని ప్లే చేయాలని అనుకుంటున్నారట కవిత. తెలంగాణలో పట్టు కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న కాషాయ పార్టీ అదును కోసం ఎదురు చూస్తోంది. గతంలో ఉప ఎన్నికలు జరిగిన ప్రతిసారి సంచలనాలు సృష్టించిన బీజేపీ ఈసారి వచ్చే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీట్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. అర్బన్ ఏరియాలో సహజంగా పట్టున్న పార్టీ కాబట్టి జూబ్లీహిల్స్ లో సత్తా చాటాలని చూస్తోంది. అన్నింటికీ మించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోకి జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ వస్తోంది. దాంతో అభ్యర్థి సెలక్షన్ లో కిషన్ రెడ్డిది మేజర్ పాత్ర ఉండే అవకాశం ఉంటుంది. గత జనరల్ ఎలక్షన్స్ లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి వైపే కిషన్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో కిషన్ రెడ్డి ఏ కార్యక్రమానికి హాజరైనా దీపక్ రెడ్డిని వెంటబెట్టుకుని వెళుతున్నారట. దీపక్ రెడ్డితో పాటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్ కూడా టికెట్ రేస్లో ఉన్నారట. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఆశిస్తున్న మరో నేత కీర్తిరెడ్డి మహిళా నేతగా తనకు అవకాశం ఇవ్వాలని ఆమె రిక్వెస్ట్ చేస్తున్నారట. 2014లో కేటీఆర్ పై, 2018లో కేసీఆర్ పై పోటీ చేసిన ఆకుల విజయ కూడా జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జూబ్లీహిల్స్ బైపోల్ విషయంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల అంశంతో పాటు కల్వకుంట్ల కవిత పోటీ చేసే విషయం తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.